ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కళ్యాణ్ ఇంట్లో నుండి వెళ్ళిపోవటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో కళ్యాణ్ వాళ్ళ అమ్మ కావ్య దగ్గరికి వచ్చి, జరిగిందా ఇది, ఇప్పుడు నువ్వు అనుకున్నదే జరిగింది కదా, కళ్యాణ్ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకున్నావు, అలాగే జరిగింది కదా, నువ్వు అనుకున్నదే సాధించావు కదా అని చెప్పేసి కావ్యాన్ని బ్లేమ్ చేస్తూ, ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం త్వరగా షాక్ అయిపోయి, ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అమ్మ మాత్రం, అవును, నువ్వు అనుకున్నదే జరిగింది కదా, కవికి అప్పుకి పెళ్ళి చెయ్యను, నాకు ఇష్టం లేదు అని చెప్పావు, కానీ నీ మనసులో ఉన్నది మాత్రం వేరేది కదా, అలాగే వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగేటట్లు నువ్వే చేశావు కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం కవిని, అప్పుని ఎలాగైనా ఇంటికి తీసుకొని వచ్చే బాధ్యత నీదే కావ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం, అదేంటండి అలా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం, అవును కావ్య, వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొని వచ్చి వీళ్ళందరినీ బాధ చూసేది నువ్వే చెయ్యాలి ఈ పనిని అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం, నా వల్ల అది సాధ్యం ఎలా అవుతుంది అని చెప్పేసి, అవునా, అయితే నువ్వు చెప్పిన పని నేను ఎలా చెయ్యగలను, నేను కూడా చెయ్యలేను నువ్వు చెప్పిన పనులు అని చెప్పేసి చాలా కోప్పడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం, అది కాదండి, నేను చెప్పేది కొద్దిగా వినండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం, నేను వినను, నువ్వు ఎలాగైనా సరే అప్పుని, కళ్యాణ్ని ఇంటికి తీసుకొని రావాలి, ఇంటికి తీసుకొని వస్తేనే నేను నీతో మాట్లాడుతాను, ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పేసి తనని కసరిస్తూ ఉంటారు.